కిమ్ జోంగ్ ఉన్ ఆంక్షలు నార్త్ కొరియాలో పౌరులకి కనీస స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి. తాజాగా కిమ్ మరొక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. నిర్ణయం ఏంటి అంటే కిమ్ మొబైల్ ఫోన్లలో కూడా ఆంక్షలు విధించారు. టెక్స్ట్ మెసేజ్ని ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా మా మొబైల్ ఫోన్ నెట్వర్క్ని తయారు చేశారు. నార్త్ కొరియాలో ఉండే మొబైల్ ఫోన్లని కొందరు వ్యక్తులు స్మగ్లింగ్ చేసి ఇతర దేశాల్లోకి తీసుకెళ్ళి వాటిని విక్రయించే ప్రయత్నం చేశారు. ఈ స్మగ్లింగ్ చేసిన సమయంలో ఒక విచిత్రమైన ఆప్షన్ కనిపించింది నార్త్ కొరియా మొబైల్ ఫోన్లలో. ఏదైనా ఒక పదాన్ని దేశానికి వ్యతిరేకంగా కానీ మరో ఇతర దేశాలకు సంబంధించిన పదం కానీ ఏదైనా టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఆటో అప్డేట్ అయ్యి కరెక్ట్ అవుతుంది. ఉదాహరణకి కిమ్ నార్త్ కొరియాలో అన్నాని ఒప్పా అని పిలుస్తారు. అన్నని సోదరుడిని ఒప్పా అని పిలుస్తారు. అయితే ఒప్పా అని సేమ్ పదం సౌత్ కొరియాలో కూడా వాడతారు. దీంతో ఒప్పా అనే పదంని నార్త్ కొరియాలో మొబైల్ ఫోన్లో ఒప్పా అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా కామ్రేడ్గా మారిపోతుంది. ఎట్ ది సేమ్ టైం ఆ మొబైల్ ఫోన్లలో నార్త్ కొరియాకు సంబంధించిన ఏదైనా మొబైల్ ఫోన్ చూస్తే ఆ మొబైల్ ఫోన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్ ఆటోమేటిక్గా ఒక రహస్యమైన ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. మొబైల్ ఫోన్ యజమానికి ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసే హక్కు లేదు. ఆ ఫోల్డర్ని కేవలం అధికారులు మాత్రమే ఓపెన్ చేస్తారు. అంటే మొబైల్ ఫోన్ని కూడా కిమ్ ఏ స్థాయిలో ప్రజలు వాడే మొబైల్ ఫోన్లను కూడా ఏ స్థాయిలో నిఘా ఏర్పాటు చేశాడో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అంటే మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత విషయాలు కానీ ప్రత్యేక పర్సనల్ విషయాలు కానీ ఏవి చేసుకున్నా ఎటువంటి విషయాలు చూసినా అవి ప్రభుత్వానికి తెలిసిపోతాయి, స్థానిక అధికారులకు తెలిసిపోతాయి. ఏదైనా మిస్టేక్ జరిగితే ఇమ్మీడియట్లీ ఆ ఫోన్ యజమానిని అరెస్ట్ చేసి జైళ్లలో బంధిస్తున్నాడు కిమ్. మొత్తానికి నార్త్ కొరియాలో ఆంక్షలు హద్దులు దాటిపోతున్నాయి. కిమ్ రాజరికం, నిరంకుశత్వం ఆ దేశ ప్రజలకి తీరని శాపంగా మారిపోయింది. ఇప్పటికే కిమ్ ఆ దేశానికి సంబంధించిన నిధులని, జాతీయ సంపదని పూర్తి స్థాయిలో అణుబాంబుల తయారీకి మాత్రమే వినియోగిస్తాడు. ఆ దేశంలో పేదరికం పెచ్చుమీరిపోతున్న, ఆకలితో పసిపిల్లలు అల్లాడిపోతున్న, ప్రజలు తిండి లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ కిమ్ వాటిని పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కిమ్ కేవలం ఆయుధాలు తయారు చేయడం, ఆయుధ సంపత్తి తయారు చేయడం, సౌత్ కొరియాని హెచ్చరించడం, అమెరికాకు బెదిరింపులు జారీ చేయడం తప్ప ఇంకేమీ చేయడు కిమ్ చేస్తున్న ఈ దుర్మార్గాలని ప్రశ్నించేవాడు కూడా దేశంలో లేకపోవడంతో కిమ్ ఏక సామ్రాజ్యం, నిరంకుశత్వం కొనసాగుతుంది. ఇప్పటికే సౌత్ కొరియాలో నార్త్ కొరియాలో కొన్ని ఆంక్షలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించారనుకోండి, ప్రభుత్వానికి ఒక్క వర్డ్ వ్యతిరేకంగా మాట్లాడితే అతన్ని పట్టుకొని నీట్గా జైల్లో పడేస్తారు. ఇప్పటికే దాదాపు ఏడాదికి 80,000 నుంచి 150,000 మంది జైళ్ళలోనే ఉంటారు, జైళ్ళలోనే బతుకుతారు, జైళ్ళలోనే జీవిస్తారు. అంతేకాదు అక్కడ మహిళలకి అసలు స్వతంత్రమే లేదు. మహిళలు అక్కడ లైంగిక వేధింపులకు గురవుతుంటారు, నిత్యం అవమానాలకు గురవుతుంటారు. మహిళలని రక్షణకి ఎటువంటి భద్రత లేదు, ఎటువంటి చట్టం లేదు. మహిళలపై అత్యంత ఎక్కువగా లైంగిక వేధింపులు జరుగుతున్న దేశంగా నార్త్ కొరియా గుర్తింపు పొందింది. నార్త్ కొరియాలోనే అత్యంత ఎక్కువగా మహిళలు లైంగిక దాడులకు గురవుతారు. అనుమతి లేకుండా పౌరులు దేశం విడిచిపోవడానికి లేదు. ఎవరైనా నార్త్ కొరియా నుంచి బయటికి వెళ్ళాలన్నా, పారిపోవాలన్నా వాళ్ళని తీసుకొచ్చి షూట్ చేసి పడేస్తాడు కిమ్. అక్కడ దేశ పౌరులు ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి కిమ్ ఏం చెబితే అదే చేయాలి. కిమ్ చెప్పిన ఆదేశాలని పాటించాలి. కిమ్ కనీసం నార్త్ కొరియాలో యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా కూడా లేదు. సోషల్ మీడియా పైన పూర్తి స్థాయి నియంత్రణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు సోషల్ మీడియా అకౌంట్లు వాడకూడదు. అంతేకాదు మీడియా ఛానళ్ల పైన కూడా ఆంక్షలుంటాయి నార్త్ కొరియాలో. మీడియాలో టెలివిజన్స్ కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన కంటెంట్ని చూడటానికి వీల్లేదు. ఎవరైనా ఇతర దేశాల కంటెంట్ను చూడడానికి ప్రయత్నిస్తే వాళ్ళని జైల్లో పెడతాడు, లేదంటే కాల్చి పడేస్తాడు కిమ్ చేస్తున్న ఈ దుర్మార్గాలని ఎదురించేవాడే లేకపోవడంతో నార్త్ కొరియా తనకు నచ్చిన ప్రతి ఆంక్షను ప్రజలపై విధిస్తూ వస్తాడు. నిజానికి శత్రు దేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ చట్టాలు ఆ దేశ ప్రజలకు తీరని శాపంగా, శరాఘాతంగా మారాయి. ఆ దేశ ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
నార్త్ కొరియాలో పసిపిల్లలు తిండి లేక అల్లారిపోతున్నారు. దాదాపు 20,000కు పైగా పిల్లలు పౌష్టికాహార లోపంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పిల్లలకి కనీస తిండి అవకాశాలని లేకపోతే పౌష్టికాహారాన్ని అందించాలన్న ఆలోచన ఆ ప్రభుత్వానికి లేదు. ఉత్తర కొరియాలో ఏదైనా పౌరులకి నిజానికి అక్కడ వ్యవసాయం చేయొచ్చు, అద్భుతమైన వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ వ్యవసాయం చేయడానికి కిమ్ ఆదేశాలు కావాలి, అనుమతులు కావాలి. అయితే వ్యవసాయం చేసిన పంటను కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. జమీందారీ వ్యవస్థలాగా, మన దేశంలో ఉండే జమీందారీ వ్యవస్థలాగా భూములపైన పూర్తి హక్కులు ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయి. కిమ్ జోంగ్ నిర్ణయాలకు ఆసరగా చేసుకున్న అధికారులు అక్కడి ప్రజల్ని వేధిస్తారు, పీడించుకు తింటారు, పంటలన్నీ వాళ్ళే లాగేసుకుంటారు. ఆఖరికి తాజాగా మరో అప్డేట్ కూడా నార్త్ కొరియా నుంచి అందింది. ఏంటంటే పాఠశాలల్లో చదివే పిల్లల్ని ప్రతి వారం 2 రోజులు పంట పొలాల్లో పనులు చేయించి వాళ్ళ చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు. మొత్తానికి నార్త్ కొరియాలో తాజా నిర్ణయం, మొబైల్ ఫోన్లపై ఆంక్షలు. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్, ఇతర దేశాలకు సంబంధించిన ఇంటర్నెట్ వాడడానికి వీల్లేదు. అట్లాగే డొమెస్టిక్ కాల్స్ మాత్రమే చేయాలి, అంతర్జాతీయ కాల్స్ చేయడానికి లేదు. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి మనలాగా స్వేచ్ఛగా మొబైల్ ఫోన్లలో ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు పోస్టులు పెట్టడానికి నార్త్ కొరియా ప్రజలకు హక్కు లేవు. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే పోస్టులు పెట్టాలి. ప్రభుత్వం ఏం చెబుతుందో దానికి తల వంచుకొని వినాలి. నార్త్ కొరియాలో మనుషుల్ని చాలా చాలా మూర్ఖంగా కళ్ళ ముందే, కెమెరాల ముందే చంపేస్తాడు కిమ్ దుర్మార్గాలపై అనేక సార్లు చర్చ జరిగింది. కిమ్ కేవలం అణ్వాయుధాలు మాత్రమే తయారు చేస్తాడు. ఇతర దేశాలతో యుద్ధానికి ఎప్పుడంటే అప్పుడు సిద్ధమనే విధంగా ఉంటాడు. కిమ్ దుర్మార్గం మరొకటి ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోతుంది. తాజాగా కిమ్ తీసుకొచ్చిన ఈ మొబైల్ ఫోన్ సెక్యూరిటీ, అంటే స్క్రీన్ షాట్లని సేవ్ చేయటం, అట్లాగే టెక్స్ట్ని ఆటో టెక్స్ట్ కింద ఏదైనా టైప్ చేసే టెక్స్ట్ను మార్చేయటం. ఒకవేళ నార్త్ కొరియా ఫోన్లలో సౌత్ కొరియా అని టైప్ చేస్తే పప్పెట్ స్టేట్ అని ఒక పదం ఆటోమేటిక్గా మారిపోతుంది. పప్పెట్ స్టేట్ అంటే కీలు బొమ్మ దేశం అని. సౌత్ కొరియా, అమెరికా, యూరప్ దేశాల చేతుల్లో కీలు బొమ్మగా ఉందనేది కిమ్ ఉద్దేశం. మొత్తానికి నార్త్ కొరియా వర్సెస్ నార్త్ కొరియాకి సంబంధించిన అనేక సమాచారాన్ని సౌత్ కొరియా బయటకి ప్రపంచానికి తెలిసే విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కిమ్ జోంగ్ ఉన్మాదం, దుర్మార్గం ఇంకా పెచ్చిమిడుతుంది. చూద్దాం కిమ్ జోంగ్ ఇంకా ఎన్ని అరాచకాలని, దుర్మార్గాలని ఆ దేశ ప్రజలపైన రుద్దుతాడు. చూస్తూనే ఉండండి. అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.